ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం. మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రయత్నించినటువంటి సందర్భం. మిత్రులారా, చాలా సందర్భాల్లో చెప్తాను, 10 ఏళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజాపాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. మిత్రులారా, వాళ్ళ పాదయాత్ర చేపట్టడానికి కారణం గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. ఇలా మీరు అడగొచ్చు, ప్రతిపక్షాలు అడగొచ్చు, అధికారంలో ఉన్నారు, పాదయాత్రలు ఎందుకు చేస్తా ఉన్నారని. అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం. దానికి కారణం పాదయాత్రల వల్ల మేము మీ చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది. మీతో కాళ్ళతో కాళ్ళు నడిపినప్పుడు జరిపిన సంభాషణలు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు మా అధినాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుక్కుగూడ సభలో ఇచ్చిన వాగ్దానం 6 గ్యారెంటీలు, 42% రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు. కారణం సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి, సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు. 20 మాసాల పాలన మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనలో ఒకసారి పోల్చుకుందాం. ఈ ఆందోళన ప్రాంతంలో ఎంతమంది ఇళ్లలో ఉద్యోగాలు వచ్చాయో ఒక్కసారి చేతులు లేపస్తున్నా నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? కేసీఆర్కి ఉద్యోగం వచ్చింది, హరీష్ రావుకు ఉద్యోగం వచ్చింది, కేటీఆర్కు ఉద్యోగం వచ్చింది, కవితకు 2 ఉద్యోగాలు వచ్చాయి, సంతోష్ రావుకు ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు రాలే. అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చి గెలిచి 11 మాసాల్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల కోసమే కదా మనం తెలంగాణ కోరుకున్నది. 65,000 ఇవ్వడమే కాదు, వీళ్ళిద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ, పొన్నం ప్రభాకర్, దామోదర్ నరసింహ గారు. ఇంకా 35,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇచ్చి తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం వస్తుందని, ధనవంతుల్లాగా సన్న బియ్యం తింటామని ఎవరైనా ఉంచినారా మిత్రులారా? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం కార్యక్రమం తెలంగాణలో అమలవుతా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తా ఉన్నాం. 40 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉంటే 10 ఏళ్లలో ఇలా 40 లక్షల రేషన్ కార్డు ఇచ్చి 1,20,00,000 రేషన్ కార్డులు మొత్తం చేసి 3 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మాట మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమం కాదు, అభివృద్ధి బాట. విద్య, వైద్యం ఆధునికనిస్తా ఉన్నాం. దామన నేత్రంలో పిహెచ్యు నుండి నిమ్స్, ఉస్మానియా వరకు ఆధునికరణ చేస్తా ఉన్నాం. కేసీఆర్ సమయంలో ఎవరు బాగుపడ్డారు? ఏ ఆసుపత్రులు బాగుపడ్డాయి? పేర్లు చెప్తారా? కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకున్న పాపాన పోలే.
అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసిన పాపాన పోయిండు కేసీఆర్. అందుకే పాపాలు జరిగి ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. మీ జిల్లా నాయకుడు హరీష్ రావు గారు 6 అడుగులు ఉంటాడు, నోరు ఇప్పితే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, సంతకాలు పెట్టినారు, ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలి. రోజు ఆడిన అబద్ధం ఆడకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ ఒక దూరదృష్టి లేకుండా 10 లక్షల కోట్ల అప్పులు ముంచేస్తే ఇలా నెలకి 6,000 ఏమన్నా 6,500 కోట్లు వడ్డీ అసలు కడతా ఉన్నాం. ఎవరు చేసిన పాపం అది? కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడతా ఉన్నాం. ఇంత కడుతూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంబులెన్స్ పోనీయండి అమ్మా, అంబులెన్స్ దారి ఇవ్వండి, అంబులెన్స్ దారి ఇవ్వండి అమ్మా, దయచేసి రామ్మా, ముందుకు రామ్మా. అంబులెన్స్ దారి ఇవ్వండి. అంబులెన్స్ ఎప్పుడు వచ్చినా ఎంత పెద్దవారమైనా దారివ్వాలి, అది పద్ధతి. మిత్రులారా, అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. కవితమ్మ ఏ పార్టీలో ఉంది? వల్ల ఏ పార్టీలో ఉంది ఆమెకే తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? దానికోసం ఎవరు కష్టపడ్డారు? దానికోసం మహేష్ గౌడ్ కష్టపడ్డాడు, మా పొన్నం ప్రభాకర్ కష్టపడ్డాడు, మా షెట్కర్ కష్టపడ్డాడు, మా దామన్న కష్టపడితే 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరెన్స్ ఇవ్వాల వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాస్త్రం. అసలు ఆవిడకి ఏం సంబంధము? రిజర్వేషన్ ఏం సంబంధం ఆమెకి? 42% రిజర్వేషన్ మనం ప్రయత్నము చేస్తున్నప్పుడు ఆమె ఎక్కడుంది? కవిత గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఆవిడట మనము 42% రిజర్వేషన్ ఇస్తే ఆమె రంగులు పూసుకుంటుంది. రంగు కూడా మారింది, గులాబీకి వెళ్ళి బ్లూ రంగు వచ్చింది. ఇలా రంగులు మార్చేవారు మన పార్టీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది, కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట, ఒక కట్టుబడి. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతోనే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు కేటీఆర్ గారు మనగాడ చెప్పుకుంటాడు, చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. విదేశాల నుంచి తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? 10 ఏళ్లలో 25,000 కోట్లు దాటలే. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు తెచ్చిన విదేశీ పెట్టుబడులు 1,78,000 కోట్ల రూపాయలు. సుమా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా? 1,78,000 కోట్ల పెట్టుబడులు వస్తే దాదాపు 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా వస్తాయి. ఇది మా దురదృష్టి. కాంగ్రెస్ పార్టీ దురదృష్టితో పాలిస్తుంది కాబట్టే ఇలా ముందుకు రాగలుగుతా ఉన్నాం. మిత్రులారా, కేంద్రంలో బీజేపీ నాయకుడు మోడీ గారు చాలా గౌరవం నాకు కూడా. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని, బ్యాంకులో లక్షల సొమ్మేస్తారని ఆశపడి ఓట్లేసినాం. 14 నుంచి 19 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు మనకి? కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు పీకేశాడు.
ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తా ఉన్నాడు, తాకట్టు పెడతా ఉన్నాడు. ఇలా మీకు తెలుసు, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ అంబానీల పరం చేస్తున్నటువంటి ఘనత మోడీ గారిది. ఇలా భగవంతుడు అంటే అందరికీ ప్రాణమే. మా దామన్న రోజు పూజ చేసుకుంటాడు, నేను కూడా పూజ చేసుకొని బయటకు రాను. దేవుడు చోట దేవుడే, రాజకీయాల చోట రాజకీయాలే. బీజేపీ పార్టీ పుట్టిందెప్పుడు? శ్రీరామచంద్రుడు స్థాపించిండు ఆ బీజేపీ పార్టీని. అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? ఎట్లా అడుగుతారు మీరు ఓట్లు? ఎలక్షన్లు వస్తే చాలు దేవుళ్ళు గుర్తొస్తారు. అని మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓటు అడగమంటే 2 సార్లు గెలిచి 3వసారి కూడా దేవుడి శరణ్యమన్నారు. సో ఇవాళ మిత్రులారా, మనం 50 దాటాం. మన తర్వాత తరం రావాలి, మన పిల్లలు రావాలి, పిల్లలు రావాలి. ఇలా కులాల పేరిట మతాల పేరిట ముందుకు పోతే దేశం ముందుకు పోదు. చదువు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి. ఎవరిస్తారో వారికే ఓటేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తా ఉంది, ఉపాధి ఇస్తా ఉంది, ప్రశాంతమైన పాలనను సాగిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు యువ ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు యువ నాయకుడిగా, ఇలా దామన్న మొదలుకొని మా మంత్రులంతా కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తా ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు ఆశల మేరకే పాలన సాగిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ పాదయాత్రలు ఎన్నికల కోసం కాదు, ఇది వచ్చే 3 ఏళ్లు కొనసాగుతాయి. ఇలా మీనాక్షి మేడం వచ్చారు పాదయాత్రకి, రేపు ముఖ్యమంత్రి వస్తారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ వారు వస్తారు. ఈ పాదయాత్రల ద్వారా మీ ప్రేమను చూరగొనాలని, మీతో మమేకం కావాలని, మీతో కాలు చేయి కలిపి నడవాలని ఆ దశగానే పిసిసి పాదయాత్రలు మొదలుపెట్టింది. మిత్రులారా, ఈ పాదయాత్రలు ప్రజల కోసం, జనహితం కోసం ముందుకు సాగుతాయన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మొదటి విడతగా 10 నియోజకవర్గాలు ఎంచుకున్నాం. దామన్న నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నాం? దామన్న దగ్గర చాలా రాజకీయాలు నేర్చుకున్నాను నేను. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 90లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 89లో సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. మా ఇద్దరు కూడా రాజకీయ ఓనామాలను ఎక్కించినటువంటి భీష్మ పితామహుడు దామన్న. అందుకే ఆందోళనకు వస్తామని చెప్పాము. ఫోను చేయగానే రండి తమ్మి అన్నాడు. ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే అన్న, ఆందోళన గడ్డ, రామన్న హడ్డ, ఈ హడ్డ పర్మనెంట్ హడ్డ. మా త్రిష కూడా యాక్టివ్ గా పొలిటిక్స్ చేస్తా ఉంది. మహిళా నాయకత్వం కావాలి. మా నాయకురాలు ఎవరు? ఢిల్లీలో సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి గారు. మహిళల నాయకత్వం కావాలి కాబట్టే ఇలా త్రిష ముందుకొస్తా ఉంది, మా గిరిజా ముందుకొస్తా ఉంది. మహిళలు కావాలి. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 మహిళలు శాసనసభ్యులు అవుతారు. మహిళలు ప్రపంచంలో సగభాగం. అమ్మ అయిన మహిళే, చెల్లె అయిన మహిళే, భార్య అయిన మహిళే. మహిళలు ఆదరించుకోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశాం. ది ఐరన్ లేడీ ఆఫ్ వరల్డ్, ఉక్కు మహిళ నాయకత్వంలో పనిచేశాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేశాం. ఇలా ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. మనకు అండగా మీనాక్షి గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ మీనాక్షి గారు ఎవరో కాదు, గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు. గాంధీ మార్గంలో నడిచేటటువంటి మీనాక్షి గాంధీ గారు కూడా మనతో ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, రామన్న మాటలు వినాలి, అనుభవంతో ఉన్నటువంటి మాటలు వినాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా నాకు కూడా దామన్న మాటలు వినాలని ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని
కాంగ్రెస్ పార్టీకి వెన్నుదున్నుగా కూర్చున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నాను. మిత్రులారా, 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా కుల సర్వే చేయించినాడు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి చప్పట్లు కొట్టాలి. బట్టి విక్రమార్క దళితులై ఉండి కూడా బీసీ కుల సర్వేకి మద్దతునిచ్చినాడు. దామన్న మద్దతునిచ్చినాడు. కాబట్టే ఇలా 42% బిల్లు చేసుకోగలిగినాం, కుల సర్వే చేసుకోగలిగినాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో 3 రోజులు కూర్చోబోతా ఉన్నాం. బీజేపీ మెడలు వంచైనా 42% రిజర్వేషన్ సాధించుకుని తీరుతాం. బీజేపీ మోసం చేస్తా ఉంది. అసెంబ్లీలో ఓటేసింది, ఢిల్లీలో మోసం చేస్తా ఉంది. మోసాన్ని ఎదురుద్దాం. 42% రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మనందరం తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది మన కోసమే పనిచేసే ప్రభుత్వం. ప్రజా ఆకాంక్షలను, ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు పనిచేస్తా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అంబులెన్స్ దారి ఇవ్వండి అమ్మా దయచేసి. దారి ఇవ్వండి అమ్మా, దారి ఇవ్వండి. నేను మళ్ళీ మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 నెలల్లో ఎంతో సాధించాం, ఇంకా 3 నెలలు ఎంతో సాధించాల్సి ఉంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, నేను, దామన్ అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు పోతా ఉన్నాం. కారణం, ప్రజలు మమ్మల్ని ఐక్యంగా ఉండి ప్రజల అవసరాలను తీర్చుకున్నారు కాబట్టి మేము ఐక్యంగా ఉంటాం. మీ మద్దతుతో ముందుకు పోతాం. 3 ఏళ్లలో ఇవ్వాల్సింది ఇచ్చి మీతో శబాషి అనిపించుకొని 100 సీట్లు వచ్చే ఎన్నికల్లో గెలుచుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.